ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి. గృహారంభం నిమిత్తం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీ అమూల్యమైన కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కడ వరకు చూడండి. శుభం భూయాత్. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి. జ్యోతిశాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము వీడియోలను వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం గుండా మనం అనేక రకాల వీడియోల్ని ప్రసారం చేసుకుంటూనే ఉన్నాము. అయినట్టయితే ఈ రోజుని వాస్తుశాస్త్రంలో గృహారంభ విధానం గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంటే ప్రతి మనిషికి కూడా, ప్రతి వారికి కూడా గృహం కట్టుకోవాలన్న కాంక్ష ఉంటుంది. కానీ విధి విధానాలు తెలియవు. ఏదో కట్టేస్తుంటారు, తర్వాత ఈతి బాధలు అనుభవిస్తూ ఉంటారు. అయితే గృహమును కట్టడానికి ఎంచుకున్న భూమి చతురస్రాకారంగా కానీ, అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్గా కానీ, దీర్ఘ చతురస్రాకారంగా కానీ, అంటే రెక్టాంగిల్గా కానీ ఉండాలి. ఈ యొక్క ఎటు చూసినా 90 డిగ్రీలు వచ్చేలా ఉండాలి. అంటే నైరుతి 90 డిగ్రీలు, ఆగ్నేయం 90 డిగ్రీలు, తర్వాత ఈశాన్యం 90 డిగ్రీలు, వాయువ్యం 90 డిగ్రీలు వచ్చేలా ఉండాలి. అప్పుడు ఆ యొక్క స్థలము 360 డిగ్రీలు వచ్చి పరిపూర్ణంగా ఉంటుంది. అది అప్పుడు చాలా బాగుంటుంది. అయినట్టయితే ఈశాన్యం పెరిగేలా చూసుకోవచ్చు. కానీ ఈశాన్యం పెరగాలి అన్నట్టయితే ఒక ½ డిగ్రీ కంట, ఒక అరంగుళం కంట ఎక్కువ పెరగకుండా ఉంటే మంచిది. ఆవ గింజన ప్రమాణం లేదా నువ్వు గింజన ప్రమాణం పెరిగితే చాలని శాస్త్రంలో చెప్పారు. అయితే ఎక్కువగా పెరగకూడదు. ఎక్కువగా పెరిగినట్టయితే, తూర్పు ఈశాన్యం ఎక్కువగా పెరిగినట్టయితే తూర్పును పెట్టిన సింహద్వారం తూర్పు ఆగ్నేయాన్ని చూస్తుంటే మంచిది కాదు. అదేవిధంగా ఉత్తర ఈశాన్యం పెరిగినట్టయితే ఎక్కువగా ఉత్తరంలో పెట్టిన సింహద్వారం ఉత్తర వాయువుని చూస్తుంది. అది కూడా మంచిది కాదు. తూర్పు సింహద్వారం తూర్పుని, ఉత్తర సింహద్వారం ఉత్తరం చూసేలా పెట్టుకోవాలి. కాబట్టి ఈశాన్యం కొద్దిగా పెరిగితే చాలు, ఎక్కువగా పెరగక్కర్లేదు. ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రకారంగా కూడా 4 దిక్కులు కూడా సమానంగా ఉండి 90 డిగ్రీస్లో కానీ బిల్డింగ్ కట్టినట్టయితే ఆ యొక్క స్ట్రెంగ్త్ కూడా బాగుంటుందని చాలామంది ఇంజనీర్లు నాకు చెప్పినట్టు నాకు జ్ఞాపకంగా ఉంది. అయినట్టయితే నెక్స్ట్ ఇంకొకటి, భూమి అందు మంచినీరు లభించాలి. మనం బోరు వేస్తాము, అది మంచినీరు అయితే మంచిది. ఎందుకంటే ఆ నీటితోటే మనం బిల్డింగ్ కడతాము. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఉప్పు నీరు అయినది మంచిది కాదని అంటారు. మంచినీటితో కడితే బాగుంటుంది అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు గృహం నిర్మించే స్థలంలో ప్రహరీ గోడని సరిహద్దు గోడను పూర్తిగా నిర్మించాలి. అంటే ప్రహరీ గోడ, సరిహద్దు గోడ అంటే సరిహద్దు అన్నట్టయితే మనకి మన యొక్క నైబర్స్, ఇరుగు పొరుగు వాళ్ళకి హద్దు గోడని కరెక్ట్గా నిర్మించుకోవాలి. ప్రహరీ గోడను కూడా నిర్మించుకోవాలి. ప్రహరీ గోడని నిర్మించుకోవటం 90 డిగ్రీస్ నైరుతి మూలమట్టం తీసి 4 వైపులా సమానంగా ఉండాలి, నిర్మించుకోవాలి. ఎక్కువ కోణాలు ఏదైనా ఉంటే దాన్ని వదిలివేయాలి, అది రోడ్డు మీదకి. ఈ యొక్క ప్రహరీ గోడ కట్టాకే బిల్డింగ్ కట్టడానికి మనం ప్లాన్ వేసుకోవాలి. చాలామంది సిద్ధాంతులు కానీ, బ్రాహ్మణులు కానీ ఎవరైనా సరే ప్రహరీ గోడ కట్టినట్టయితే బిల్డింగ్ పని పూర్తి అవ్వదని అంటారు. కానీ అది ఎంత మాత్రము కూడా వాస్తవం కాదు, అవాస్తవము. ప్రహరీ గోడ కట్టకుండా, కోణాలు సరిచేయకుండా బిల్డింగ్ కట్టినట్టయితే ఈ యొక్క పెరిగిన మూలాలు వల్ల దోషం కలిగి మనకు అనేక రకాలుగా బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే, ఈ యొక్క స్థలశుద్ధి చేయాలి. మీరు స్థలశుద్ధి చేసినట్టయితే మంచిది. ఆ యొక్క స్థలము నెగిటివ్, పాజిటివ్ 2 థింకింగులతోటి 2 ఆస్పెక్ట్స్ ఉంటుంది.
అదేవిధంగా భూమిని శుద్ధి చేయాలి అన్నట్టయితే మటుకు భూమిని శుభ్రంగా కింద మట్టి పైకి, పై మట్టి కిందకి తిరగతోడాలి. తిరగతోడాక ఆ యొక్క స్థలం సైజును బట్టి ఒక 1/4 కేజీ కానీ, అర కేజీ కానీ, కేజీ కానీ, 2 కేజీలు కానీ, 5 కేజీలు కానీ నవధాన్యాల్ని జల్లాలి. జల్లి అది మోకాలు ఎత్తు వరకు ఆ యొక్క మొక్కలు వచ్చాక అప్పుడు మటుకు మనం దానిని ఆవుని, దూడని కూడా ఆ స్థలంలోకి వదలాలి. వదిలినట్టయితే అవి అక్కడ ఆరగించి అక్కడ పడుకుండి అక్కడ ఎండిన ఆవు పెంచకం వేసి వెళ్తాయి. అది చాలా మంచిది. స్థలశుద్ధి అయినట్టు లెక్క. భూమి కూడా గుల్లపడుతుంది. నెక్స్ట్ ఈ యొక్క శంకుస్థాపన చేసేటప్పుడు మటుకు మనకి కంపల్సరీగా శంకు పెట్టినట్టయితే మంచిది. శంకు పెట్టినట్టయితే మటుకు మనకి అన్ని విధాలు కూడా శ్రేయస్కరం ఉంటుంది. పూర్వకాలంలో కంపల్సరీగా శంకు అన్నది పెట్టేవారు. శంకు అన్నట్టయితే ఎలా తయారు చేయాలన్నట్టయితే ఇందులో రకరకాల ఒక భాష్యాలు ఉన్నాయి. రకరకాల తయారు చేస్తుంటారు. నాకు తెలిసిన దాని ప్రకారంగా చండ్రకర్రను ఉపయోగించాలి శంకువుకి. అది 12 అంగుళాలు ఎత్తు ఉండాలి, అంటే అడుగు ఎత్తు ఉండాలి. తర్వాత 4 అంగుళాలు చతురస్సులు ఉండాలి, అంటే ఆ యొక్క మందం ఉండాలి. దీనిని ఆ యొక్క 12 అంగుళాల యొక్క కర్రని కూడా 3 భాగాలు చేయాలి. ఫస్ట్ 4 అంగుళాలు, రెండో 4 అంగుళాలు, మూడో 4 అంగుళాలు. ఫస్ట్ 4 అంగుళాలు కూడా చతురస్రంగా ఉండాలి. రెండో 4 అంగుళాలకు కూడా అష్టభుజాలు ఉండాలి. మూడో 4 అంగుళాలు కూడా శివలింగాకారంగా ఉండాలి. తర్వాత దానిపైన శివలింగాకారం పైన కొంచెం గొయ్యలాగా చేసి అందులో నవరత్నాలు పొరగాలి. పొరిగినట్టయితే మనకి దానిని 41 రోజులు, వారం రోజుల్లో పూజ చేసి అప్పుడు కింద నాగార్జున యంత్రమును వేసి దానిపైన శంకును పెట్టి ఇటుకల్లో పూజ చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో శంకువు ఎవరు కూడా చేయట్లేదు. ఒకవేళ అవైలబుల్ అయినప్పటికైనా శంకువు 1 అంగుళం, 2 అంగుళాలు శంకు కంటే ఎక్కువ వాడట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికైనా సరే మీకు అవకాశం ఉంటే ఈ విధంగా చేయండి. నెక్స్ట్ మనకి స్థలశుద్ధి అయిపోయింది. శంకు ఏంటో చెప్పాను, ప్రహరీ గోడ కట్టడం చెప్పాను. తర్వాత మీకు స్థలము, మీకు కట్టబోయే స్థలంలో పడమర దక్షిణం ఎత్తుగా ఉండేలా చేయాలి. పడమర దక్షిణం పల్లంగా ఉన్నట్టయితే దాన్ని పూడ్చాలి. తర్వాత తూర్పు ఉత్తరాలు కూడా ఎత్తుగా ఉండకూడదు. తూర్పు ఉత్తరాలు కూడా ఎత్తుగా ఉన్నట్టయితే దానిని సరిచేయాలి. ఇలా సరిచేసాక మీరు కట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మీకు ఇంటికి స్థలాన్ని ఆ యొక్క కోణం యొక్క సరిచేసి 90 డిగ్రీస్ పెట్టి చతురస్రం, దీర్ఘ చతురస్రాకారంగా చేసుకున్నాక ప్రహరీ గోడ కట్టుకున్నాక నెక్స్ట్ మీకు ఏమిటి అన్నట్టయితే అక్కడ చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదలాలి. ఇంటికి ప్రహరీ గోడకి కూడా మైన ఖాళీ ఉండాలి. సెట్ బ్యాక్స్ వల్ల పక్క ఇంటి దోషాలు మీకు రావు. వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ, అసలు వచ్చే అవకాశాలే లేవు. నెక్స్ట్ ఏంటంటే సెట్ బ్యాక్స్ వల్ల మీకు ఉత్తర వాయువులో కానీ, పడమర వాయువులో కానీ మీరు సెప్టిక్ ట్యాంక్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. తర్వాత నైరుతిలో మీకు స్టోర్ రూమ్ కట్టడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వాయువ్యంలో మీరు సాధారణ జనరల్ టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. ఈశాన్యంలో సంప్ ఆరు బోరు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో మీరు ఎలక్ట్రిక్ పెట్టుకోవచ్చు. తర్వాత నైరుతిలో జనరేటర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మటుకు వాస్తు పెర్ఫెక్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ యొక్క వాస్తు పూజ కంపల్సరీగా చేయాలి. వాస్తు పూజ చేసేటప్పుడు మటుకు శిల్పులను, వడ్డంగి మేస్త్రులను, సిద్ధాంతి గారిని, బ్రాహ్మణులను కూడా సత్కరించాలి. అయితే వాస్తు పూజ చేసేటప్పుడు శంకుస్థాపన సమయంలో తాపీ మేస్త్రికి మీరు బట్టలు పెట్టాలి. సిద్ధాంతి గారు కూడా బట్టలు పెట్టాలి. నెక్స్ట్ అదే సత్కరించాలి. గృహప్రవేశం టైంకి మట్టుకు తాపీ మేస్త్రికి, సిద్ధాంతి గారికి, వడ్డంగి అతనికి కూడా బట్టలు పెట్టాలి. నెక్స్ట్ గుమ్మ ముహూర్తం చేసేటప్పుడు మటుకు వడ్డం మేస్త్రికి బట్టలు పెట్టాలి. సిద్ధాంతి గారు కూడా బట్టలు పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు గుర్తించుకుంటే బాగుంటుంది. తర్వాత 2 దిక్కులు కలిపే చోటని మూల అని అంటారు.
రెండు దిక్కులు కలిపితే అంటే పడమర దక్షిణం కలిపినట్టయితే నైరుతి మూల అని అంటారు. దానిని విరుక్కు అని కూడా అంటారు. ఇంటిని కట్టేటప్పుడు మూల సరిగ్గా ఉందా లేదా అని సరి చూసుకోవాలి. అంటే 90 degrees ఉందా లేదా అని సరి చూసుకోవాలి. ఆ మూలను సరి చూసుకోవాలి అన్నట్టయితే మట్టుకు మీరు నైరుతి మూల 90 degrees ఉందా లేదని మూల మట్టం వేస్తారు. దానికన్నా సింపుల్ టెక్నిక్ ఏమిటి అన్నట్టయితే మీకు పడమర నుంచి తూర్పుకి వరకు కూడా దక్షిణ సరిహద్దుని పడమర నుంచి తూర్పుకి కూడా ఒక తాడు కట్టుకోండి. తర్వాత ఒక దక్షిణం నుంచి మీకు ఉత్తరం వరకు కూడా ఒక తాడు కట్టుకోండి. ఇది ఎల్ టైప్లో తాడు కట్టుకోండి. దీన్ని మటుకు ఇటు పడమర తాడుకి నైరుతి నుంచి ఆగ్నేయ వరకు గల పడమర తాడుకి దక్షిణం తాడుకి మీరు మట్టుకున్న 3 అడుగులు ప్రమాణం పెట్టుకోండి. నెక్స్ట్ నైరుతి నుంచి ఆ వాయువు వరకు గల తాడుకి 4 అడుగుల ప్రమాణం పెట్టుకోండి. ఈ రెండు కూడా కలపాలి. ఈ రెండు కూడా కలిపినట్టయితే మీకు ఏమవుతుంది అన్నట్టయితే మటుకు 5 అడుగులు వస్తుంది. అప్పుడు నైరుతి మూలమట్టం సరిపోయిందని మనం అనుకోవచ్చు. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మనకి గృహారంభ విధానం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది శాస్త్రవచనము. మీకు ఇంకా వీడియోల్ని తయారు చేస్తాను. అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను. మీకు శుభం భూయాత్. మరలా ఇంకొక వీడియోతో మనం కలుద్దాము. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.